చేపల ఎగురైతే రెడీ అయిపోతుంది. ఈలోపు మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ్రం చేసుకున్న చేపల్లో కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం వేసి ఇవన్నీ వేసాక కాసేపు కలుపుదాం. కలిపి 1 గంట పాటు నాననిద్దాం. ఇలా బాగా కలుపుకున్న చేపల్ని 1 గంట పాటు నాననిద్దాం. కళాయి పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేద్దాం. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. కాసేపు ఇలా కలుపుకొని వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగినాయి కనుక కొద్దిగా కట్ చేసుకుని టమాటాలు వేద్దాం. కాసేపు టమాటాలని మూత పెట్టి మగ్గనిద్దాం. టమాటాలు అయితే శుభ్రంగా మగ్గినాయి కనుక చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేద్దాం. ఇందులో మధ్యలో ముక్కలు అయితేనే ఎగురికి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఒక 5 నిమిషాల పాటు ఇలా ఒకవైపు వేగనిద్దాం. ఒకవైపు వేగినాయి కనుక రెండో వైపు కూడా తిరిగిద్దాం. ఇలా నెమ్మదిగా తిరిగేస్తే బాగుంటుంది. జాగ్రత్తగా ఒక్కొక్కటి తిరిగిద్దాం. రెండో వైపు కూడా కాసేపు మగ్గినాక వాటర్ వేసి మూత పెట్టేద్దాం. కొద్దిగా వాటర్ వేద్దాం. రెండో వైపు కూడా మగ్గినాయి కనుక కొద్దిగా వాటర్ వేసి మూత పెడదాం. చేపల ఎగురైతే రెడీ అయిపోతుంది. ఈలోపు మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా కలుపుదాం. ఫైనల్గా చేపల ఎగురైతే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం.